పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి అయితే ఒక హెలికాప్టర్ ద్వారా ఆ అటవీ ప్రాంతంలో తిరిగి ఆయన ఈ ఎవిడెన్సెస్ అన్ని సేకరించి డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇచ్చాడంటే ఒక రకంగా అతని మీద చర్యలు తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ అని మీరు భావించవచ్చు కదా సార్? భావిస్తున్నా ఇప్పటికీ. నేను అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడన్న ఆశ ఇక్కడ మొలకెత్తుతోంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకుంటూనే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కి తేడా ఏంటో తెలిసిపోద్ది. 100%. పవన్ కళ్యాణ్ తను నిజాయితీ, మంచి పరిపాలన, దుర్మార్గులు దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా అదే లైన్ లో వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రత్యేకంగా రాయలసీమలో కింగ్ పిన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అన్ని ఎవిడెన్సెస్ సేకరించిన తర్వాత అతన్ను అరెస్ట్ చేయించి ముందస్తు బెయిల్ రాకముందే చర్యలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజమైన హీరో అవుతాడు. అంతే కదా సార్? ఖచ్చితంగా ఆయన కేవలం రియల్ హీరోనే కాదు, రియల్ హీరోగా నిలబడిపోతాడు. నేను చెప్తున్నా కదా, ఇది గాని పవన్ కళ్యాణ్, నేను నారా లోకేష్ మా నాయకుడని నేను అంటాను ఎప్పటికీ. నేను అది కూడా చెప్పాను, నాలో ఊపిరున్నంత వరకు నారా లోకేష్ మా నాయకుడుగానే భావిస్తాను. ఆయన తప్ప నేను ఇంకే నాయకుడిని నేను ఓన్ చేసుకోను. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తే నేను నారా లోకేష్ వదిలిపెట్టేస్తా. నేను జెండా పట్టుకుంటా, పవన్ కళ్యాణ్ జెండా పట్టుకుంటా. ఆయన సీఎం అవుతాడా, ఇంకా రాబోయే రోజుల్లో ఏ పొజిషన్ ఉంటా నాకు అనవసరం. జనసేనానికి నేను ఒక సైనికుల్లా నేను జెండా పెట్టుకుని ఆయన అంటే తిరుగుతా. నాకు కావాల్సింది ఒకటే, నా స్వార్థం కాదు, నాకు పదవులు కాదు, నాకు ఏ ఇతరాత్ర లాభాలు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆయన స్వతంత్ర సమరయోధుడు కాదండి, ఆయన పరిపాలన చేసేటువంటి ప్రజాపక్షపాతి కాదండి, ఆయన ఒక క్రిమినల్ అండి. ఆయన కంపెనీకి లాభాలు చేకూర్చుకోవడం కోసం అడవిలోపలి రిజర్వాయర్ కానీ, ఏపీ రిజర్వాయర్ కానీ, రైతులు పొట్టగొట్టి వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళకు ఒక చిల్లి గవ్వ ఇవ్వకుండా చివరకు సుప్రీంకోర్టు 100 కోట్లు ఫైన్ వేస్తే గవర్నమెంట్ కట్టిందండి 32 కోట్ల రూపాయలు ఫైన్. ఇంకా 70 కోట్ల ఫైన్ కట్టాలి. అంత దుర్మార్గుడండి ఆయన. ప్రజల ఆస్తులన్నీ కొల్లగొట్టాడు, ప్రభుత్వ ఆస్తులన్నీ కొల్లగొట్టాడు. అటువంటి వాడికి రాజకీయ భవిష్యత్తు ఉండకూడదు. అది ఎవరు చేస్తే వాళ్ళ వెంట మేము నడుస్తాం. నేను నడుస్తా. నాకు ఈ కండిషన్ తప్ప ఇంకే కండిషన్ నాకు అవసరం లేదు.